అందరికీ నమస్తే. నేను మీ అపర్ణ. వెల్కమ్ టు అపర్ణ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో హోటల్ స్టైల్ మైసూర్ బోండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. ముందుగా మనం ఒక బౌల్ అయితే తీసుకోవాలి. చూడండి, దీంట్లో నేను మైదా వేసుకుంటున్నాను. చూసారు కదా, మైదా అయితే తీసుకున్నాను. తర్వాత దీంట్లో కొద్దిగా జీలకర్ర అయితే వేసుకోవాలి. తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా పెరుగు అయితే యాడ్ చేసుకుందాము. పెరుగు వేయటం వల్ల ఏంటంటే మైసూర్ బోండా అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది. చూడండి, సాఫ్ట్గా లోపల ఫ్లఫీగా రావాలంటే, మనకు పొంగుతూ రావాలంటే పెరుగు అనేది కంపల్సరీ అయితే వేసుకోవాలి. చూడండి, వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాము. తర్వాత దీంట్లో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాను. చూడండి, సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా వంట సోడా అయితే వేసుకోవాలి. వంట సోడా అనేది అయితే కంపల్సరీ వేయాలండి. ఎందుకంటే మనకి బోండా అనేది పొంగుతూ రావాలంటే వంట సోడా వేసుకోవాలి. చూడండి, తర్వాత నేను మరి కొద్దిగా పెరుగు అయితే యాడ్ చేశాను. ఇక్కడ నేను వాటర్ అనేవి ఏమి వేయలేదండి, పెరుగుతోనే చేశాను. బోండా అనేది అయితే చాలా బాగా వచ్చినాయి, పొంగుతూ చాలా బాగా వచ్చినాయి. బోండా సాఫ్ట్గా అలాగే ప్లఫీగా పొంగుతూ వచ్చినాయి బోండా అనేది పెరుగు వేయటం వల్ల. చూడండి, వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలపటం వల్ల చూడండి బాగా పొంగుతూ వస్తాయి బోండా అనేది. చూసారు కదా, తర్వాత మనం పైన కొద్దిగా ఆయిల్ అనేది వేయాలి. ఆయిల్ వేసేసి మనం ఈ విధంగా వేసిన తర్వాత నైట్ కలుపుకుంటే మార్నింగ్ వరకు వదిలేయాలి. లేదా మీరు మార్నింగ్ కలుపుకున్నారనుకోండి నైట్ వరకు వదిలేయాలి. చూడండి, నేనైతే మార్నింగ్ కలుపుకొని నైట్ వరకు ఈ విధంగా వదిలేసాను. తర్వాత చూసారు కదా, పిండి అనేది నాకు ఈ విధంగా పొంగింది. చూసారు కదండి. తర్వాత మనం ఒకసారి బాగా కలుపుకొని చూడండి, ఈ విధంగా పక్కన వాటర్ పట్టుకుని వాటర్లో చేయి ముంచి ఈ విధంగా అయితే మనం బోండా అనేది వేసుకోవాలి. చూసారు కదండి, ఆయిల్ పెట్టుకుందాము. చూడండి, ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత బోండా అనేది వేసుకుందాము. ఈ బోండా వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం బోండా అనేది వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల పైన కలర్ వచ్చేస్తే కానీ లోపల మాత్రం మనకి బోండా అనేది అయితే ఉడకదు, పిండి పిండిలా ఉంటుంది. కాబట్టి మనం లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ బోండా అనేది వేసుకోవాలి. చూసారు కదా, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం బోండా అయితే వేసుకుంటున్నాము. పిండి ఎంతసేపు నానితే మనకి అంత టేస్ట్ వస్తాయండి బోండా అనేది. చూడండి, తిప్పుకుంటూ ఉందాము. అన్ని సైడ్స్ కూడా ఈ విధంగా అయితే ఒకసారి తిప్పుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మంచి కలర్ అయితే వస్తున్నాయి. చూడండి, మంచి కలర్ వచ్చినాయి మనకి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా అయితే మనం బోండాని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, మరొకసారి తిప్పుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా హెల్తీగా టేస్టీగా మనం అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. కొద్దిగా కాస్త కలర్ వస్తే మనకి బోండా అనేది రెడీ అయిపోయినట్టే. చూడండి ఫ్రెండ్స్, తీసేసుకుందాము ఇప్పుడు మనం అయితే బోండా. చూడండి, రెడీ అయిపోయినాయి మనకి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా అండ్ టేస్టీగా హెల్తీగా మనం ఇంట్లోనే ఈ విధంగా అయితే బోండాని ఒకసారి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి తప్పకుండా. ఈ వీడియో చూసి ఒకసారి మీరు ప్రిపేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.